Hare Krishna, Mataji and Prabhuji, and Pranam. Please accept my obeisances. Salvation Srila. ఈ రోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత దాతదంలో 5వ అధ్యాయము 4 మరియు 5వ శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు శ్లోకంలో మనం భగవత్ ప్రేమని పొందే విధానం గురించి, భౌతిక జగత్తు నుంచి మోహపూరితమైన స్థితి నుంచి బయటపడే విధానం గురించి చర్చించుకున్నాం. ఈ శ్లోకంలో ఈ 2 శ్లోకాల్లో కూడాను సాంఖ్యయోగము మరియు భక్తి యొక్క విధానాల గురించి వివరించడం జరుగుతుంది. సరైన పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు, లేకపోతే ప్రామాణికమైన ఆచారం నుంచి ఈ పరిజ్ఞానాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులు సాంఖ్యయోగము, భక్తి యోగము 2 విభిన్నమైనవిగా భావిస్తారు. కానీ సాంఖ్యయోగము, భక్తి యోగం దాని రెండింటిలో ఉన్న తేడా ఏమిటి అంటే, ప్రాథమికమైన వ్యత్యాసం ఏంటంటే ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము అని మనం స్వీకరించవచ్చు. కృష్ణుడు ఏమని అడుగుతున్నాడు? మీరు అర్జునుడు ఏమని అడుగుతున్నాడు కృష్ణుడితోని? అర్జునుడు కృష్ణుడు చెప్తున్నాడు. అర్జునుడి యొక్క ప్రశ్న ఇది నిజానికి. కృష్ణ, నన్ను ఒక్కొక్కసారి మీరు కర్మయోగంలో నియుక్తులు కమని చెప్తున్నారు, మరికొన్నిసార్లు సన్యాసాన్ని స్వీకరించమని చెప్తున్నారు. ఈ రెండింటిలో నిజమైన యోగ విధానం ఏమిటి? ఈ రెండింటిలో దేన్ని నన్ను స్వీకరించమని చెప్తున్నా? దానికి సమాధానంగా కృష్ణుడు ఏమో చెప్తున్నాడు? సాంఖ్యయోగం పృథగ్బాల ప్రవదంతిన పండిత. సాంఖ్యయోగము వీళ్ళు చాలా మందికి సాంఖ్యయోగం అంటే తెలిసే ఉంటుంది. 2వ అధ్యాయాన్ని చక్కగా అధ్యయనం చేస్తుంటే సాంఖ్యయోగానికి సంబంధించిన వివరణ మనకు తెలుస్తుంది. ఆంగ్లంలో ఏమంటారు? విశ్లేషణాత్మక అధ్యయనము, భౌతిక మూలకాల యొక్క విశ్లేషణాత్మక అధ్యయనమే సాంఖ్యయోగం. ఆంగ్లంలో మెటాఫిజిక్స్ అంటారు కదా. ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం, మెటాఫిజిక్స్ అంటే భౌతిక తత్వానికి సంబంధించిన వివరణ గురించి అధ్యయనం చేసే విధానము. దాని సంస్కృతంలో సాంఖ్యయోగం అంటారు. మనకి భగవద్గీతలో 2వ అధ్యాయంలో దీని గురించి ప్రత్యేకంగా వివరించడం జరుగుతుంది. 2వ అధ్యాయం పేరు నిజానికి సాంఖ్యయోగం. దీన్ని ఎవరు ప్రతిపాదించారు సాంఖ్యయోగాన్ని? కపిలుడు. సాంఖ్యయోగము అంటే భౌతిక మూలకాలని విశ్లేషణాత్మక అధ్యయనం చేయడము. అందుకని దీన్ని ఆరోహణ క్రమం అన్నారు. భౌతిక ప్రకృతి యొక్క మూలకాలని అధ్యయనం చేస్తూ దాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేసినప్పుడు వ్యక్తి దాని మూలమైనటువంటి భగవత్ శక్తి శ్రీకృష్ణ గురించి తెలుసుకోగలుగుతాడు. అంటే సాంఖ్యయోగాన్ని చక్కగా అవలంబించినట్టయితే వ్యక్తి కృష్ణ చైతన్యానికి రాగలడు. అయితే భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి మూలకాలని విశ్లేషించి అధ్యయనం చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఏం జరుగుతుంది? ఈ భౌతిక ప్రకృతి అంతా కూడాను 24 మూలకాలతో నిర్మితమై దానితోనే నిర్వహించబడుతుంది అనే పరిజ్ఞానం మనకు వస్తుంది. పదకొండు రకాలైనటువంటి ఇంద్రియాల గురించి కూడా మనం నేర్చుకుంటాం. 10 ఇంద్రియాలు ఏమిటి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, మొత్తం 11 అని చెప్పుకోండి కదా. పంచమహాభూత అంటే భూమిరాపో అనలో వాయువు. భూమి, అగ్ని, వాయువు, జలము, ఇంకా ఆకాశం. ఈ 11 మూలకాలు, ఈ 5 మూలకాలు ఎన్ని? మొత్తం 16 మూలకాలు. 11 మూలకాలు బుద్ధి మరియు అహంకారం. 11, 14, 16 + 3 కదా. మనస్సు, బుద్ధి, అహంకారం.
16 + 3 19. మనసును 2 సార్లు గుణించు. సో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, భౌతిక ప్రకృతి యొక్క పంచభూతాలు 15 ప్లస్ ఇవి ఉంటాయి కదా ప్రభు, మనస్సు రూపాలు మరియు అహంకారము 8. మూలకాలన్నిటి గురించి కూడా మనకి అధ్యయనం చేయడము అనేటువంటిది సాంఖ్యయుగంలో చెప్పవచ్చు. ఈ మూలకాలన్నింటి కూడాను జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాల యొక్క కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇంద్రియాల యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి ఆసక్తిని కలిగించేటువంటి పరిస్థితులు అని ఏమంటారు? సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటారు చూడండి. రూపము, రసము, రస అంటే ఆస్వాదించేటువంటి, ఆస్వాదన చెందగలిగేటువంటి. రుచి, రూపము, రుచి, వాసన, రూపము, రుచి, శబ్ద స్పర్శ రూప రసగంధాది. రూపము, రసము, గంధము, శబ్దము, ఇవన్నీ కూడాను అన్నిటికి సంబంధించినటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయి, 24 మూలకాలు, వాటికి సంబంధించి విశ్లేషణాత్మక అధ్యయనమే సాంఖ్యయోగంగా మనం నేర్చుకుంటాం. ఉదాహరణకి మనము ఒక్కొక్క మూలకం గురించి విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేశామనుకోండి, ఈ 24 మూలకాలకి ప్రాథమికంగా ముఖ్య లక్షణం, ఈ లక్ష్యం ఏమై ఉంటుంది? ఈ భౌతిక ప్రకృతిని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడము. ఎందుకు? ఈ భౌతిక ప్రకృతి ప్రకటితమవడానికి మూల కారణం ఏదో తెలుసుకోవడానికి. నిజానికి భౌతిక ప్రకృతి ఈ 24 మూలకాలకి అతీతమైన శక్తిచే నిర్వహించబడింది. మూల సిద్ధాంతం ఏమిటి? ఉదాహరణకి నాకు ఇప్పుడు ఈ ఇంద్రియాలు ఉన్నాయనుకోండి, భౌతికమైనటువంటి మూలకాలు కూడా ఉన్నాయి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఇవన్నీ కూడా. ఈ ఇంద్రియాలు కానీ, భౌతిక మూలకాలు కానీ, వాటిలో అవే పరిపూర్ణమైనవా కాదా దీన్ని అధ్యయనించడం. నిజానికి వీటిలో అవి పరిపూర్ణమైనవి కావు. వీటిలో ఇంద్రియాలని స్వీకరించిన, ఇంద్రియార్థాలని స్వీకరించినా కూడా ఏవి కూడా పరిపూర్ణమైనటువంటివి కావు. ఏవి కూడా తమకు తాముగా నిర్వహించబడలేవు. వీటన్నిటిలోకి ఇవన్నీ కూడా నిర్వహించబడాలి అంటే ఏం కావాలని చెప్పుకున్నా? భౌతిక ప్రకృతి తన నిర్వహణ చేయాలన్నా, భౌతిక ప్రకృతిని మూలకాన్ని కూడా నిర్వహించబడాలి అంటే ఏం కావాలి? ఆత్మ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆత్మ ప్రవేశించినట్టయితే భౌతిక జగత్తులో ఏ కార్యక్రమం కూడా నిర్వహించబడదు. భౌతిక ప్రపంచంలో మనం చూసినట్టయితే భూమిని చూస్తాం మనం. భూమి అనేక చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఆక్రమించబడకుండా ఉన్నటువంటి భూమి మనకు కనబడుతుంది. కానీ దాన్ని వినియోగించకుండా ఉన్నామనుకోండి, దాని విలువ ఏంటి? శూన్యం. అది ఎప్పుడు ఉపయుక్తంగా మారుతుంది? ఆత్మ స్పృశించినప్పుడు. ఆత్మ అంటే ఎవరు? మనుషులు దాన్ని స్పృశించిన మనుషులు అంటే ఎవరు? ఆత్మ. శరీరాన్ని కలిగినటువంటి ఆత్మ దాన్ని స్పృశించినప్పుడు, దాన్ని వినియోగించినప్పుడు దానికి అంటే ఏ వస్తువునైనా చూడండి, ఒక ఇల్లు ఉంది, చక్కగా నిర్మించారు, దాన్ని ఎవరు వినియోగించడం లేదు, అదేమైపోతుంది? నిరుపయోగంగా ఉంటుంది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే
ఆధ్యాత్మిక మూలకాలు ఏవైతే ఉన్నాయో, భౌతిక మూలకాలు ఏవైతే ఉన్నాయో, భౌతిక జగత్తులో ఈ 24 మూలకాలు, వాటిని అధ్యయనం చేయడంలో, వాటిని మాత్రమే అధ్యయనం చేయడం వల్ల వాటిలో అవి పరిపూర్ణతని కలిగి ఉండవు అనే విషయాన్ని తెలుసుకోవడం ఆవశ్యకమైనటువంటి విషయం. ఈ 24 మూలకాలు కూడా తమకు తాముగా ఏ రకమైనటువంటి ప్రక్రియలో లోను కావు. అంటే ఇవన్నీ కూడా తమ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి అంటే వీని వెనక ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఆ ఆధ్యాత్మిక శక్తి ఏమిటి అనేటువంటిది తెలుసుకోవడమే ఈ మూలకాల విశ్లేషణాత్మక అధ్యయనం యొక్క లక్ష్యం ఏంటాలి. అప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి విశ్లేషణాత్మక అధ్యయనం. మరి అర్జునుడి మరో ప్రశ్న ఏంటి? సన్యాసము అంటే ఏంటి కదా? సన్యాసం మామూలుగా లౌకిక జీవనంలో మనం చూస్తున్నాం. సన్యాసము అంటే ఏమని చెప్పబడింది? భౌతికమైన కార్యక్రమాలని వదిలేసి వాళ్ళు సత్యాన్వేషణలో నిమగ్నులై ఉంటారు. ఆ సత్యాన్వేషణలో భాగంగా భౌతిక ప్రకృతి యొక్క మూలకాలని, భౌతిక ప్రకృతిని, భౌతిక జగత్తుని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేస్తారు. దీన్ని సాంఖ్యయోగం అంటారు అనుకున్నాం. దీని ఏమన్నాడు కృష్ణుడు ఇక్కడ? సాంఖ్య యోగ. యోగా అనగానే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటి? అది నారాయణుడితో, భగవంతుడైన కృష్ణుడితో అనుసంధానం చేయబడినటువంటి. ఇది ఎలాంటిది అంటే, యోగము అంటే భగవంతుడితో అనుసంధానం చేయబడింది. ఎలా అని చెప్తారు అంటే, అంధకారము అన్నారనుకోండి, వెంటనే మనకి స్ఫురించేటువంటి విషయం ఏంటి? మనం ఏమి చూడలేము. అంధకారం అనగానే మనకి స్ఫురించే విషయం. అలాగే యోగా అనగానే మనకు స్ఫురించాల్సిన విషయం ఏంటి? భగవంతుడు. మన గది అంధకారంతో ఉందనుకోండి, అన్ని కిటికీలు, ద్వారాలన్నీ మూసేసాం అనుకోండి, అంధకారంగా ఉంటుంది. కానీ దానిలో ఒక జ్యోతిని వెలిగిస్తే తేజోమయం అవుతుంది. ఆ తేజోమయం అయినప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు మిగిలిన వస్తువులే కాదు, మనని మనం కూడా మనం గ్రహించలేము. కానీ వెలుతురు ఎప్పుడైతే ప్రకటితమవుతుందో గదిలో, అప్పుడు చుట్టూ ఉన్న వస్తువులు మనని మనం కూడా తెలుసుకోగలుగుతాం. మనని మనం కూడా యోగము అంటే అదే. యోగా అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానజ్యోతితో అనుసంధానం కావడము, భగవంతుడైన శ్రీకృష్ణుతో అనుసంధానం కావడం. ఎప్పుడైతే భగవంతుడైన శ్రీకృష్ణుతో అనుసంధానం అవుతామో, అది అంధకారానికి విభిన్నమైనటువంటిది. మాయా అంధకార, కృష్ణ సూర్య సమాన మాయా అంధకార. ఎప్పుడైతే యోగము అన్నామో మనం భగవంతుడితో అనుసంధానం చేయబడుతున్నాం కాబట్టి అజ్ఞానం అనే అంధకారాన్ని అది ప్రాడదోడుతుంది. ఇలాగే దిశలో ప్రభుపాదులు గారు చెప్తారో, ఎప్పుడైతే అంధకారం తొలగిపోతుందో, సూర్యరశ్మి లోపలికి ప్రవేశించగానే అన్ని స్పష్టంగా అగుపిస్తాయి. మనం కూడా చూడగలుగుతాం. అదేవిధంగా మన కార్యక్రమాల్ని కృష్ణుడితో అనుసంధానం చేసినప్పుడు అది పరిపూర్ణమవుతుంది. యోగా అంటే భగవంతునితో ప్రత్యక్ష అనుసంధానం, ప్రత్యక్ష అనుభూతి. భగవంతుడు అంటే ఎవరు? పరమసత్యము, పరమసత్యము, పరమ తేజము. ఆ పరమ తేజంతో అనుసంధానించడం యోగ విధానం. భౌతిక ప్రకృతిని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడము అక్కడ మాత్రమే ఆగిపోతే సరిపోదు. భౌతిక ప్రకృతిని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడం ద్వారా వ్యక్తి భగవంతుని గురించి తెలుసుకోగలిగినప్పుడు, పరమసత్యాన్ని గురించి తెలుసుకోగలిగినప్పుడు అది పరిపూర్ణమైన జ్ఞానం అవుతుంది. లేకపోతే ఈ అధ్యయనానికి, జ్ఞానానికి విలువ అంటూ ఏం లేదు. కావాలంటే దేని గురించైనా అధ్యయనం చేయొచ్చు. రోడ్డు మీద పడినటువంటి మురికి గురించి, చెత్త గురించి, లేకపోతే గడ్డి పరక గురించి, దేని గురించైనా విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయొచ్చు. వాట్ ఇస్ వాల్యూ? దాని విలువ ఏంటి? దానికి చాలా పెద్ద థీసిస్ రాయొచ్చు. గడ్డి పరక ఎలా ముడిచింది, ఎలా అది దాని స్థానం నుంచి తొలగించబడింది, ఎలాగది
రకరకాల ప్రదేశాల్లోకి వెళ్ళింది. ఇదంతా కూడా అధ్యయనం చేసి ఒక పెద్ద థీసిస్ రచుకొని దానివల్ల విలువ ఏమిటి? ఇది పరిజ్ఞానంగా చెప్పబడినప్పటికీ దానికి ఎలాంటి విలువ లేదు. ఎప్పుడు దానికి విలువ ఉంటుంది? వాటన్నిటిని అధ్యయనం చేయడం ద్వారా వ్యక్తి ఆధ్యాత్మిక స్థితిని చేరుకున్నప్పుడు దానికి విలువ అనేటువంటిది ఏర్పడుతుంది. సాంఖ్యయోగము కృష్ణుడు చెప్తున్నాడు. సాంఖ్యయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సాంఖ్యయోగం అంటే భౌతిక మూలకాలని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడం తెలుసుకున్నాం. కానీ ఆ విశ్లేషణాత్మక అధ్యయనం యొక్క లక్ష్యం ఏమిటి? దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక స్థితి గురించి అవగాహన పెంచుకోవడం. అది సాంఖ్యయోగం యొక్క లక్ష్యము. ఆధ్యాత్మిక స్థితి గురించి ఎప్పుడు తెలుసుకోగలుగుతుంది జీవాత్మ? వ్యక్తులు ఎప్పుడు తెలుసుకోగలుగుతారు? కృష్ణ చైతన్యం ద్వారా తెలుసుకోగలుగుతారు. कृष्ण सूर्य समा माया है अंधकारा, जहां कृष्ण तहां नहीं मायारा अधिकार. సాంఖ్యయోగాన్ని ఎందుకు చెప్పబడింది అంటే విశ్లేషణాత్మకమైన ప్రకృతి మూలకాల యొక్క విశ్లేషణాత్మక అధ్యయనంతో వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి గురించి, ఆ ప్రకృతి నిర్వహించడానికి కారణభూతమైన ఆధ్యాత్మిక స్థితి గురించి అవగాహన పెంచుకోవడానికి. ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు కదా. ప్రత్యేకంగా మనం ప్రయత్నం చేయక్కర్లేదు అంధకారం తొలగించాడు. సూర్యుడు ఉంటే అంధకారం సమసిపోతుంది కదా. సూర్యుడు ఉన్న చోట అంధకారాన్ని చూడగలం లేదు. అదేవిధంగా ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో కృష్ణుడు సూర్య సమానం, సూర్యుడితో సమానం. అక్కడ అంధకారము అనే దానికి ఆస్కారమే లేదు. మీరు కృష్ణ చైతన్యవంతులైనట్టయితే మన చైతన్యాన్ని కృష్ణుని యొక్క చైతన్యంతో అనుసంధానం చేయడము అంటే కృష్ణుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవితాన్ని కొనసాగించడం. అలాంటి స్థితిలో వ్యక్తులు అంధకారంలో, అజ్ఞానంలో ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే కృష్ణుడితో అనుసంధానం చేయబడినప్పుడు పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని మనం సంగ్రహించగలుగుతాం. అనేక పర్యాలు శ్రీల ప్రభుపాదులు దీనికి సంబంధించిన వివరణ మనకు అందిస్తారు. భగవద్గీత 10వ అధ్యాయంలో తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజాం తమా నశ్యేమి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. కృష్ణుడు మనందరి హృదయాల్లో ఉన్నాడు. ఎక్కడో లేరు కృష్ణుడు, మనందరి హృదయాల్లో ఉన్నాడు. అన్ని చోట్ల ఉన్న కృష్ణుడు మన హృదయంలో కూడా ఉన్నాడు. కృష్ణుడు బయట ఉన్నారు, అంతర్ముఖంగా మన హృదయంలో కూడా ఉన్నారు. బాహీర్ నరసింహే నరసింహే హృదయ నరసింహ నరసింహమదిం శరణం ప్రపదే. బాహ్య ప్రపంచంలో మనము కృష్ణుని చూడలేకపోవచ్చు, బట్ హృదయాంతరంలో మనం కృష్ణుని చూడగలుగుతాం. ఎప్పుడైతే చూడగలుగుతామో కొంత ఆధ్యాత్మిక పురోగతి సాధించినప్పుడు, పరమాత్మకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకున్నప్పుడు, ఆధ్యాత్మిక పురోగతి సాధించినప్పుడు మనం కృష్ణుని చూడగలుగుతాం. దేశం ఏవా అనుకంపార్థం. ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని పొందాలి అనుకుంటారో వాళ్ళు దానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని తమ హృదయం నుంచే పొందగలుగుతారు అని చెప్పారు. అది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే ఎవరైతే కృష్ణయుద్ధాన్ని పొందాలని ఆసక్తిని కనబరుస్తారో, ఆ ఆసక్తిని కలిగి ఉంటారో, అతాతో బ్రహ్మ జిజ్ఞాస, అలాంటి వ్యక్తుల యొక్క హృదయంలోని భావాన్ని పరమాత్మగా అందరి హృదయాల్లో ఉన్న కృష్ణుడు సంగ్రహించగలుగుతాడు. వెంటనే ఓ ఈ వ్యక్తి
ఆధ్యాత్మిక స్థితి గురించిన అవగాహన పెంచుకోవాలి అనుకుంటున్నాడు అని తెలిసినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తికి అది అవగతం చేసుకోవడానికి కావలసిన పరిజ్ఞానాన్ని అందిస్తాడు. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ బుద్ధియోగం దదామి తాం. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు, ఆ వ్యక్తులకు కావలసినటువంటి పరిజ్ఞానాన్ని నేనే ఇస్తున్నాను, నా నుంచి వాళ్ళకి అది లభిస్తుంది. అది లభించాలంటే ఆ వ్యక్తి కృష్ణుని ఎలా చేరుకోవాలి, ఎలా కృష్ణుడి ద్వారా ఆ పరిజ్ఞానాన్ని సంక్రమించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కృష్ణ చైతన్యంలో అభివృద్ధి పథంలో ఉండాలి అంటే, పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకోవాలంటే ఏం చేయాలి? మన ఆసక్తి. చైతన్య మహాప్రభు చెప్తారు కదండి, తదా శ్రద్ధ తదా శ్రద్ధ తదా సాధు సంగ. ఎప్పుడైతే మనం శ్రద్ధ, ఆసక్తిని కనబరుస్తామో కృష్ణ చైతన్యం మీద, ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలని, సత్యాన్ని తెలుసుకోవాలనే ఆసక్తిని కనబరిచినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ పరిజ్ఞానం ద్వారా మనకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తాడు. ఎప్పుడైతే మనం ఆసక్తిని కనబరుస్తామో తద్వారా భగవంతుని యొక్క కృప లభిస్తుందో, అజ్ఞానము ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా తొలగిపోతుంది. దేశం ఏవ అహం అనుకంపార్థం. అనుకంపార్థం అంటే ఏంటి? ప్రత్యేకమైన కృప. అనుకంపార్థం. ఎవరైతే కృష్ణేతాన్ని స్వీకరించాలి అనుకుంటారో వాళ్ళ మీద కృష్ణుడికి ప్రత్యేకమైన కృప ఉంటుంది. కృష్ణుడు భగవంతుడు. ఆ విధంగా భగవంతునిగా అందరినీ సమానంగా చూస్తాడు భగవంతుడు. భగవద్గీతలో కూడా చెప్పాడు, సమోహం సర్వభూతేషు అంటారు కదా, అందరినీ సమాన దృష్టిలో నేను చూస్తాను. నామే ద్వేషో నామే ద్వేషో స్థిన ప్రియ. అంటే ఎవరు నాకు ప్రత్యేకంగా, నాకెవరు ప్రియులు కానీ అప్రియులు కానీ కాదు, అందరూ సమానులే అని చెప్తారు. ఒక ధనికుడైన వ్యక్తి దగ్గర అనేక మంది సేవకులు ఉంటారు కదా, వందల వేల మంది సేవకులు కూడా పరిశ్రమ స్థాపించారనుకోండి, దాంట్లో ఎంతో మంది తమ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆ పరిశ్రమ యజమాని ఎవరైతే ఉంటారో దాంట్లో పనిచేసే వాళ్ళందరి బాగోగుల్ని పట్టించుకుంటూ ఉంటాడు. వాళ్ళందరి బాగోగుల్ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తనకు సంబంధించిన వ్యక్తులే కాబట్టి. కానీ తన పుత్రుల మీద ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉంటాడు కదా. అదేవిధంగా కృష్ణుడు అందరి యొక్క బాగోగులు చూస్తున్నప్పటికీ, దాన్ని సమాన దృష్టితో చూస్తున్నప్పటికీ, ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకోవాలనుకుంటారో వాళ్ళ మీద ప్రత్యేకమైన కరుణని, అనురాగాన్ని కలిగి ఉంటాడు. భౌతిక జగత్తంతా కూడాను మనము మర్చిపోయినటువంటి మన ప్రాకృతిక స్థితిని పునరావృతం చేయడం కోసమే నిర్మితం చేయబడింది. అందుకని ఆ ప్రక్రియలో భాగస్థులైన వ్యక్తులు, లేకపోతే కృష్ణ చైతన్యంలో స్థిరపడాలనుకుంటున్న వ్యక్తులకి శ్రీకృష్ణుడు ప్రత్యేకమైన కృపని ప్రసాదిస్తాడు. సాంఖ్యయోగం పృథక్ బాల ప్రవర్ధంతి నా పండిత. ఏ రకమైనటువంటి ఆధ్యాత్మిక పురోగతి అయినా కూడాను అది చివరికి దేంట్లో స్థిమితం కావాల్సింది? కృష్ణ చైతన్యంలో స్థిమితం కావాల్సింది. అప్పుడే అది పరిపూర్ణం. రకరకాలైనటువంటి విధానాల ద్వారా మనము ఆధ్యాత్మిక ప్రగతి సాధించే ప్రయత్నం చేస్తాం. ఏ విధానాన్ని స్వీకరించినా కూడా భౌతిక జీవన విధానంలో ఆధ్యాత్మిక ప్రగతికి వేదశాస్త్రంలో భిన్నమైనటువంటి విధానాలు చెప్పబడ్డాయి. బాహ్య రూపంలో వ్యక్తులు రకరకాలైనటువంటి
మత స్థితులను స్వీకరిస్తారు వాళ్ళ వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. కొంతమంది హిందువులమని, కొంతమంది ముస్లింలమని, కొంతమంది క్రిస్టియన్స్ అని, కొంతమంది బుద్ధిస్టులమని. ఇవన్నీ కూడా అనుకుని ఏమంటుంటారు, నేను హిందూ అందుకని ముస్లింలకి క్రిస్టియన్స్కి డిఫరెంట్, లేకపోతే అంతదాకా అక్కర్లేదు. నేను బ్రాహ్మణుని, క్షత్రియుని, వైశ్యుని, శూద్రుని కాబట్టి నేను బ్రాహ్మణుని మిగిలిన వాళ్ళకన్నా భిన్నుని, నేను వైశ్యుని మిగిలిన వాళ్ళకన్నా భిన్నుని, లేకపోతే నేను హిందువుని అందుకని మిగిలిన వాళ్ళకన్నా భిన్నుని. ఇదంతా కూడాను ఎవరు అనుకుంటారు? సరైన పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు భావించేటువంటి విషయం. కానీ భగవద్గీత పరిజ్ఞానాన్ని మనం సంక్రమించుకున్నట్టయితే కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఇది ఎవరికో నిర్దేశించినటువంటిది కాదు, ఇది అందరికీ నిర్దేశించినటువంటిది. నిజంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నటువంటి వ్యక్తుడు ఎప్పుడు కూడాను ఏ మతానికి, ఏ విశ్వాసానికి చెందినదాని అని పరికించి చూడ్డు. దేన్ని చూస్తాడు? సత్యాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్షను మాత్రమే కలిగి ఉంటాడు. అందుకని ఆ వ్యక్తి నిజమైనటువంటి సత్యాన్వేషణ ఉన్నటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, లేకపోతే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కాదు. అతాతో బ్రహ్మ జిజ్ఞాస, అజ్ఞానం నుంచి బయటపడాలి అనుకుంటున్నటువంటి వ్యక్తి, సత్యాన్వేషణలో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలి అనుకున్నప్పుడు వ్యక్తి యొక్క ఆసక్తిని గ్రహించినటువంటి శ్రీకృష్ణుడు స్వయంగా అతని హృదయంలో, ఆ జీవాత్మ యొక్క హృదయంలో పరిజ్ఞానాన్ని కలిగింపజేస్తాడు. ఈశ్వర సర్వభూతానం హృదయశార్జున తిష్ఠ. అందరి హృదయాల్లో ఉన్నటువంటి భగవంతుడు వ్యక్తి ఎప్పుడైతే పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలని అన్వేషిస్తుంటాడో ఆ సమయంలో, ఆ స్థితిలో ఆ వ్యక్తికి కావాల్సిన పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని కృష్ణుడే స్వయంగా అందజేస్తాడు. అందుకని మనం అనేక పర్యాలు చెప్పుకుంటాం. శ్రీల ప్రభుపాదులు వివరించి చెప్తారు, వేదేశ దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో. వేద శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే కూడాను వ్యక్తి భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోవాలి. దాన్ని ఎప్పుడు అవగతం చేసుకోగలుగుతాడు? భక్తియుక్త సేవలు నియుక్తమైనప్పుడు మాత్రమే దాన్ని అవగతం చేసుకోగలుగుతాడు. అంటే సాంఖ్యయోగం ద్వారా పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలి అనుకున్నా, లేకపోతే భక్తి యోగం ద్వారా పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలి అనుకున్నా కూడాను వ్యక్తి తెలుసుకునేటువంటి అంతిమమైనటువంటి సత్యం ఏమిటి? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంగ్రహించగలగడమే. అన్ని రకాలైనటువంటి విధి విధానాలు, ఈ మతానికి, వర్గానికి, ఏ యోగానికి, ఏ రకమైన ఆధ్యాత్మిక స్థితిని స్వీకరించిన దాని యొక్క పరిపూర్ణత అంతిమ లక్ష్యం ఏమిటి? పరమసత్యాన్ని తెలుసుకోవడం. పరమసత్యం ఎవరు? శ్రీకృష్ణుడు. అందుకని ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, మీరు సాంఖ్యయోగం స్వీకరించినా లేకపోతే కర్మయోగాన్ని స్వీకరించిన వాటిన్నిటిలో వ్యత్యాసము లేదు అని చెప్తున్నాడు. ఎంతవరకు అంటే నిజానికి శ్రీల ప్రభుపాదులు గారు ఒకనొక చోట వివరిస్తారు, వ్యక్తులు విభిన్నమైనటువంటి విశ్వాసాన్ని స్వీకరించి సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తిని కలిగి ఉన్నారనుకోండి, అందరి హృదయాల్లో కూడా కృష్ణుడు పరమాత్మగా ఉన్నారు కదా. మీరు క్రిస్టియన్ అయినా సరే, హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, ఏ విశ్వాసాన్ని స్వీకరించినా కూడాను హృదయంలో సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆకాంక్ష బలీయంగా ఉన్నప్పుడు అది తెలుసుకోవడానికి కావలసిన పరిస్థితిని భగవంతుడిని కృష్ణుడే స్వయంగా కల్పిస్తాడు. చూడండి, జాగ్రత్తగా గమనించినట్టయితే శ్రీల ప్రభుపాదులు గారు తన కృపను ప్రపంచవ్యాప్తంగా అందించినప్పుడు అన్ని రకాల దేశాల్లో దీన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేశారు. అలా శ్రీల ప్రభుపాదుల వారి ప్రబోధనలు వినడానికి వచ్చిన వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, రకరకాల విశ్వాసాలకి అనుసంధానం చేయబడినటువంటి వ్యక్తులంతా ఉన్నారు. వాళ్ళంతా శ్రీల ప్రభుపాదుల వారు చెప్పింది వినడానికి ఎందుకు వచ్చారు? అంతర్గతంగా వాళ్ళకి సత్యాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉంది కాబట్టి. బాహ్య రూపంలో రకరకాల విశ్వాసాలకి చెందిన వాళ్ళైనప్పటికీ అంతర్గతంగా సత్యాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది కాబట్టి శ్రీకృష్ణుడి కృపచే వారు ప్రామాణికమైన ఆచార్యుని ప్రబోధనలు వినగలిగారు. అందుకని కొన్నిసార్లు శ్రీల ప్రభుపాదులు చెప్తారు, శ్రీల ప్రభుపాదుల గారి శిష్యుల్లో
క్రిస్టియన్ విశ్వాసానికి చెందిన వాళ్ళు, లేకపోతే ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఎవరైనా సరే సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి ప్రగాఢమైన ఇచ్చని కలిగి ఉండి, కోరికని కలిగి ఉన్నారనుకోండి, వాళ్ళు బైబిల్ని అధ్యయనం చేసిన, ఖురాన్ని అధ్యయనం చేసిన, భగవద్గీతని అధ్యయనం చేసిన, వేదశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళంతా కూడా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించగలిగేలాగా భగవంతుడైన కృష్ణుడే పరిస్థితుల్ని ఏర్పరుస్తారు. ఇది సంగ్రహించవలసిన ముఖ్యమైన విషయం. ఎందుకంటే గురుగారు జయోగేశ్వర్ గురుగారు, జయ శ్రీకృష్ణ. గురుగారు, ఎవరండి మాట్లాడుతుంది? నా పేరు రవీందర్ అండి, నేను హిందువుని. సార్ మీరు మీకు టైం ఇస్తానండి. క్లాస్ అయిపోయాక గురుగారు అయితే కృష్ణ, మీరు తర్వాత మీకు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. యూ కెన్ స్పీక్ ఎట్ ద టైం. ఓకే, థ్యాంక్ యూ. సో ఏ రకమైనటువంటి విశ్వాసాన్ని స్వీకరించినా కూడాను పరిపూర్ణంగా భగవంతుని గురించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలంటే, సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటే, అది వారి కృష్ణ చైతన్యానికి రాకుండా సత్యాన్ని తెలుసుకోలేరు. అందుకని మానవ జీవిత లక్ష్యము, మీ యొక్క లక్ష్యము పరమసత్యాన్ని తెలుసుకోవాలనుకున్నారనుకోండి, ఇప్పుడు ఏ విశ్వాసాన్ని స్వీకరించినా కూడా భగవంతుడు పరమసత్యాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని సుగమం చేస్తారు. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. మనం చూసాము, మన కళ్ళ ముందే శ్రీల ప్రభుపాద గారు క్రిస్టియన్ విశ్వాసాన్ని స్వీకరించిన వాళ్ళు, ఇతర విభిన్నమైనటువంటి మత విశ్వాసాలను స్వీకరించిన వాళ్ళు కృష్ణేతాన్ని స్వీకరించి విశుద్ధమైనటువంటి వైష్ణవులుగా మారింది మన కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటి సత్యం. అందుకని ఇక్కడ సాంఖ్యయోగాన్ని స్వీకరించినా లేకపోతే కర్మయోగాన్ని స్వీకరించిన వాటిలో పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకుంటే వాటిన్నిటిలో భేదం లేదు అనే విషయాన్ని ఇక్కడ మనకి ప్రబోధించారు. ఎందుకంటే ఈ రెండు విధానాలు కూడా అంతిమంగా మనకి ఏమి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాయి? పరమసత్యాన్ని గురించిన అవగాహనని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. పరమసత్యాన్ని తెలియజేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాయి. పరమసత్యం తెలుసుకోవడమే మన లక్ష్యమైనట్టయితే సాంఖ్యయోగాన్ని స్వీకరించినా లేకపోతే జ్ఞానయోగాన్ని స్వీకరించినా కూడాను, సాంఖ్యయోగం స్వీకరించినా, కర్మయోగం స్వీకరించినా, జ్ఞానయోగం స్వీకరించినా కూడాను పరమసత్యమే లక్ష్యమైనట్టయితే వాళ్ళు కృష్ణయుతాన్ని స్వీకరించక తప్పదు. ఇది ఎవరు తెలుసుకోగలుగుతారు? పండిత. పండిత అంటే ఎవరు? జ్ఞానవంతుడు. జ్ఞానవంతుడు అంటే జ్ఞానానికి ప్రాథమిక అర్హత ఏమిటి? నేను ఈ శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడం. అలాంటి జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి సాంఖ్యయోగంలో, కర్మయోగంలో, లేకపోతే సాంఖ్యయోగంలో, భక్తి యోగంలో, కృష్ణ చైతన్యయుక్తమైనటువంటి కర్మయోగంలో, కానీ మనం భక్తి యోగము, బుద్ధి యోగం అని కూడా పిలుస్తాము, దానిలో సాంఖ్యయోగంలో వ్యత్యాసాన్ని చూడరు. ఈ విషయాన్ని ఈ రెండు శ్లోకాల్లో కూడాను శ్రీల ప్రభుపాదాన్ని ఏకంగా వివరించి చెప్తున్నారు. కృష్ణుడు వివరించి చెప్పారు, దాని ప్రభుపాదాలు విశదీకరించారు. కానీ కలియుగంలో సాంఖ్యయోగం ద్వారా కానీ ఇతరాత్ర యోగ విధానాలతో కానీ పరిపక్వతను సిద్ధించుకోవడం క్లిష్టతరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ విధానాల్ని నిష్ఠగా అవలంబించాలి అంటే పాటించవలసినటువంటి నియమాలు ఇతరాత్ర అన్ని కూడాను ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఆచరణయోగ్యంగా లేవు. అందుకని సులభంగా సత్యానికి సంబంధించినటువంటి పరిపూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకునే విధానం ఏమిటి? కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్య విధానము అంటే ఏమిటి? కృష్ణుడికి కృష్ణ సేవలో నియుక్తమైనడం, కృష్ణ సేవలో నియుక్తమైన కృష్ణ భక్తిలో ఉండడం, కృష్ణుడిని ప్రేమించడం, కృష్ణ భక్తిలో ఉండడం అంటే కృష్ణుడికి ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేయడం. భక్తి అంటే సేవ. ఏ రకమైన సేవ? ఎవరికైతే మనం సేవ చేస్తున్నామో వాళ్ళు ఆనందంగా ఉండడానికి చేసేటువంటి సేవ. భక్తి అనే పదాన్ని చాలా విరివిగా రకరకాలుగా వినియోగిస్తారు, కానీ దాన్ని దేనికి సంబంధించిందని చెప్పబడింది? భక్తి అనే పదము భగవంతుడితో అనుసంధానం చేయబడింది. ఎలాగైతే యోగా అనే పదము కృష్ణుడితో, నారాయణుడితో అనుసంధానం చేయబడిందో, భక్తి అనే పదం కూడాను అలాగే భగవత్ సేవకి సంబంధించిన, కృష్ణ సేవకు సంబంధించి. ఎప్పుడైతే మనము ఆ సేవాభావంతో భక్తియుక్త సేవలో నియుక్తమై ఉంటామో పరమసత్యాన్ని అవగతం చేసుకోగలుగుతాము. కలియుగంలో మనమున్న ప్రస్తుత కాలమాన పరిస్థితిలో
నిర్వహించగలిగినటువంటి అత్యుత్తమైన యోగ విధానం ఏదైనా ఉంది అంటే కృష్ణ చైతన్య విధానము, భక్తి యోగము, బుద్ధి యోగం. దాన్ని నిర్వచించే విధానం ఏమిటి, నిర్వహించుకునే విధానం ఏమిటి, దాన్ని మనకి దాని యొక్క సారాంశాన్ని మనకి శ్రీల ప్రభుపాదుల వారు చక్కగా నియమాల రూపంలో మనకి ప్రకటితం చేశారు. 4 నియమాల్ని మన జీవితంలోకి అన్వయించుకోవడం ద్వారా మనం భక్తియుక్త సేవలో కృష్ణ చైతన్యంలో నిత్యం కాగలుగుతాం. మొట్టమొదటిది ఏమిటి, మనకి 9 భక్తుల్లో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణ అని చెప్పారు కదా. దానికి సంబంధించి మొట్టమొదటిది ఏమిటి, హరే నామ హరే నామైవ కేవలం కలో నాస్తివా 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 గతి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని ఇప్పుడు మనం ఒకసారి జపించాం కదా, దాన్ని 108 సార్లు జపిస్తే ఒక జపమాల అవుతుంది. కనీసంగా 16 జపమాలు ప్రతినిత్యము జపించాలని నిర్దేశితమైంది. దాని తర్వాత మనం భుజించే పదార్థాలన్నీ కూడాను భగవంతుడికి సమర్పించిన భోగాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. మరి భగవంతుడికి దేన్ని సమర్పించగలుగుతాం, పత్రం పుష్పం ఫలంతో యోమై భక్త ప్రణశ్యతి. శాకాహార పదార్థాలని మాత్రమే చక్కగా వండి భగవంతుడికి సమర్పించాలి. దాంట్లో నీరుల్లి, వెల్లుల్లి, మష్రూమ్ ఈ పదార్థాలు ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎందుకని, కృష్ణుడు వ్యక్తి, అతనికి కూడా ఇష్టాలు అయిష్టాలు ఉన్నాయి. కాబట్టి భక్తియుక్త సేవ అంటే ఏమని చెప్పుకున్నాము, ఈ యొక్క భక్తి అంటే సేవ. సేవ అంటే ఏమిటి, వ్యక్తికి ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియలో నిమగ్నం. శ్రీకృష్ణుడు ఏదైతే పూజిస్తాడో దాన్ని కృష్ణుడికి సమర్పించాలి. కాబట్టి శాకాహార పదార్థాల్ని నీరుల్లి, వెల్లుల్లి, మష్రూమ్ లేకుండా జాగ్రత్తగా ఏ భావనతో దాన్ని వండాలి, భగవంతుడు స్వీకరిస్తాడని ప్రేమ భావనతో వండినప్పుడు కృష్ణుడు దాన్ని స్వీకరిస్తాడు. పత్రం పుష్పం ఫలంతో యోమై భక్త్యా ప్రణశ్యతి. దాన్ని మాత్రమే పూజించాలి. ఇది 2వ నియమం. 3వది ఏంటి, భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం భాగవత సేవ, ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క దివ్యమైన కీర్తనల్ని శ్రవణం చేయాలి, అధ్యయనం చేయాలి. ఈ 4 ప్రక్రియలో మనము నిష్ఠగా నిమగ్నమయ్యామనుకోండి, మనం ఈ జన్మలోనే పరిపక్వతను సిద్ధించుకుంటాము, పరిపూర్ణమైన సత్యాన్ని అవగాహన చేసుకోగలుగుతాం. సాంఖ్యయోగానికి మరియు కృష్ణ చైతన్య కర్మయోగానికి, కర్మయోగము అంటే కృష్ణ చైతన్యంతో చేసేటువంటి కర్మ, ఈ రెండింటిలో వ్యత్యాసం లేదు అనే విషయాన్ని కృష్ణుడు స్వయంగా అర్జునుడికి ఇక్కడ ప్రబోధించినట్టుగా మనకి విశదీకృతం అవుతుంది. ఇక్కడ మనం ఆపేద్దాం. మాతాజీ అండ్ ప్రభుజీస్, ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా? ప్రభుజీ ఎవరో గురుగారు, నా పేరు రవీందర్ అండి. చెప్పండి. జై శ్రీకృష్ణ, హరే రామ హరే కృష్ణ. గురుగారు, నేను ఒక్క విషయంలో మిమ్మల్ని ఇది మీకు చెప్దామని చెప్పానంతే గురుగారు. ఎందుకంటే బైబిల్ అనే పుస్తకం గురించి, ఖురాన్ అనే ఎడారి పుస్తకాల గురించి భగవద్గీతను కలపకండి గురుగారు. ఎందుకంటే ఇది భగవద్గీత వచ్చేసి భగవంతుని వాక్కు గురుగారు. భగవంతుని స్వయాన భగవంతుడు చెప్పాడు, వీళ్ళు ఏ బుల్బుల్ గ్రంథం ఏదైతే ఉందో వాళ్ళకి ఆ గ్రంథం ఏదైతే ఉందో తాగుబోతులు తాగి రాసుకున్న గ్రంథం, దాంట్లో బూతులు తప్ప ఏమీ లేదు. నేను మొత్తం అధ్యయనం చేశాను గురుగారు. దాంట్లో భగవద్గీతలో భగవంతుడు 9 విధ మార్గాలు, భగవంతుని ఏ విధంగా చేరుకోవాలి, భగవంతునికి ఏ విధంగా ఉంటే నచ్చుతుంది, మనిషి ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్పాడు గురుగారు. కాబట్టి ఆ ఎడారి మతస్థుల యొక్క పుస్తకాలకు భగవద్గీతకు అసలు పోలిక లేదు గురుగారు. దాంట్లో 1 2 మాటలు ఉంటాయి, అవి మన వేమన శతకాల్లోనే అందులోనే దొరుకుతాయి. నిన్ను వలె నీ పొరుడు వారిని ప్రేమించము, లేకపోతే అది ఇది అన్ని మన సుమతి శతకాల్లో, వేమన శతకాల్లో అలాంటి వాటిలో దొరికే వాటిని తీసుకొని తాగుబోతులు రాసుకున్న గ్రంథాలు గురుగారు. దానికి మన భగవద్గీతకు అసలు కంపారిజనే లేదు గురుగారు. కంపేర్ ఎవరు చేశారు? అలాంటి గ్రంథాలని అధ్యయనం చేసినా కూడాను వ్యక్తులకి పరిపూర్ణంగా పరమసత్యాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నప్పుడు కృష్ణ చైతన్యానికి మళ్ళీలాగా భగవంతుడే పరమాత్మగా వాళ్ళ హృదయంలో నిలిచి చేస్తాడు అని చెప్తున్నాం. అదే గురుగారు. ఇక్కడ ఒక్క నిమిషం గురుగారు, ఇక్కడ భగవద్గీతని ఖురాన్తో కానీ బైబిల్తో కానీ పోల్చడం కాదు. దాన్ని అధ్యయనం చేసే వాళ్ళు కూడాను అజ్ఞానం చేత దేన్ని అధ్యయనించాలో తెలియదు, కానీ పరమసత్యం తెలుసుకునే ఆసక్తి ఉన్నప్పుడు అంతవరకు ఎందుకు, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్, దాన్ని అధ్యయనం చేసే వాళ్ళు కూడాను పరమసత్యాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో చేశారనుకోండి, భగవంతుడు వాళ్ళకి అనుగ్రహించి
కృష్ణ చైతన్యం కృష్ణ చైతన్యాన్ని స్వీకరించేలా చేయగలడు, చేస్తాడు. అది ప్రబోధించడం జరిగింది ఇక్కడ. అలాంటిది కూడా చేసిన భగవంతుడు సాంఖ్యయోగాన్ని లేకపోతే కృష్ణ చైతన్య యొక్క కర్మయోగాన్ని నిర్వర్తించినప్పుడు విభిన్నమైనటువంటి పర్యవసానాలు రావడానికి ఆస్కారం లేకుండా చూస్తారు. ఎప్పుడు వాటి యొక్క లక్ష్యము, దాన్ని పాటించే వ్యక్తుల లక్ష్యము పరమసత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నప్పుడు ఏమిటి అంటే కృష్ణ చైతన్యం ఎలాంటిది అంటే భగవంతుడు ఎలాంటి వాడు అంటే ఆధ్యాత్మికుడు. మనకు కూడా ఆధ్యాత్మికుడు. మమైవాంశ జీవులకే జీవభూత సనాతన. బాహ్య ప్రపంచంలో మనం ఏ విశ్వాసాన్ని స్వీకరించినా కూడాను మనమంతా కూడా భగవంతుడైన కృష్ణుని అంశలము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ ఏదైనా చెప్పండి, అంతవరకు ఏమిటి మనుషులే కాదు, అన్ని జీవులు భగవంతుని యొక్క అంశాలు. ఏ జీవాత్మ అయినా అజ్ఞానం చేత ఎక్కడి నుంచైనా మొదలెట్టవచ్చు, కానీ మనస్సులో పరమసత్యాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉందనుకోండి, పరమాత్మగా అందరి హృదయాల్లో ఉన్న భగవంతుడు వాళ్ళకి మార్గదర్శనం చేస్తాడు. తద్వారా వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని పొందగలుగుతారు. ఇది ఈనాడు మనం చర్చించుకున్నటువంటి సంభాషణ యొక్క సారాంశం ప్రభుజీ. అందుకని భగవద్గీతని కానీ భగవద్గీతని ఖురాన్తో కానీ ఇంకొక చిన్న సందేహం గురుగారు, చిన్న సందేహం నివృత్తి చేయండి గురుగారు, అనేదా భావించకండి. అయితే గురువు గారు మొన్న రీసెంట్ గా ఒక పాస్టర్ గారు అనుకుందాం, ఆయన ఏం చేశాడంటే నన్ను మాత్రమే పూజించు అని చెప్పేసి మీ భగవద్గీతలో ఉన్నది అని చెప్పేసి అని అంటున్నాడు. మన భగవంతుడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఏదైతే చెప్పాడో మీరు ఏ ఏ విధాలుగా నన్ను కోరుకుంటారో ఆయా విధాలుగానే మీకు నేను లభిస్తాను అని చెప్పాడు, కానీ నన్ను మాత్రమే పూజించమని చెప్పాడు గురుగారు భగవద్గీతలో ఎక్కడ చెప్పారు కదా. అదే భగవద్గీత యొక్క సారాంశం. నేను మాత్రమే వినండి స్వామి, వినండి. నువ్వు ఏ విధంగా దానికి సమాధానం చెప్పండి. ఓకే గురుగారు. ఏం యదామా ప్రపంచంతే స్థాం తదేవ భజామ్యహం. ఎవరు నన్ను ఎలా పొందాలనుకుంటే అలా ఆరాధిస్తారు. అది వాళ్ళ ఇచ్చానుసారంగా చేసే పని. కానీ నేనేం కోరుకుంటున్నాను జీవాత్మలందరి దగ్గర నుంచి, సర్వధర్మాన్ పరిత్యజ మాం ఏకం శరణం వ్రజ. నన్ను మాత్రమే ఆరాధించండి, నన్ను మాత్రమే శరణాగతి పొందండి అని చెప్పాడు. అప్పుడు ఏం జరుగుతుంది? మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షేషాశుచ. అలా చేయడం వల్ల మీరు ఆపాదించుకున్న విద్యుక్త ధర్మాన్ని పరిపూర్ణంగా చేయలేనేమో అనే భావనతోని దానివల్ల పాపం కలుగుతుందేమని మీరు భావిస్తే కూడా అవన్నీ కూడా నేను తొలగిస్తాను అని ఆస్వాదనని కృష్ణుడు ఇస్తున్నాడు. 18వ అధ్యాయం 66వ శ్లోకంలో ఇదే ప్రబోధిస్తారు భగవద్గీతలో. దాన్ని అర్థం చేసుకొని ఎవరైనా వ్యాఖ్యానించాలనుకోండి అతన్ని మాత్రమే. ఎందుకు అతన్నే చేయాలి? చూడండి, మన దేశానికి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ పేరే చెప్పండి అన్నారనుకోండి పిల్లలకి మీరు స్కూల్లో, అది తప్పు బోధనా? కాదు కదా. అవును, ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ మాత్రమే చెప్పాలి. ఏబిసిడి XYZ చెప్పకూడదు కదా. అవును గురుగారు. అలాగే భగవంతుడు ఎవరిని శరణాగతి పొందాలి? భగవంతుని శరణాగతి పొందాలి. భగవంతుడు ఎవరు? ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణక. భగవంతుడు శ్రీకృష్ణుడు. ఏతేచాం సకల పుంస కృష్ణస్తు భగవాన్ స్వామి. కృష్ణుడు భగవంతుడు. భగవంతుని శరణాగతి పొందాలంటే కృష్ణుని మాత్రమే శరణాగతి పొందాలి. సరే గురుగారు, దాంట్లో అసత్యం ఏం లేదు కదా. సరే గురుగారు, అలాంటి భగవంతుడు ఈ వేరే వాళ్ళ మందిరాలను వేరే వాళ్ళ గుడులను కూల్చేయండి, బలిపీఠాలను తోసేయండి అని ఎక్కడ అన్నాడా గురుగారు నా శ్రీకృష్ణ పరమాత్మ? ప్రభుజీ అలాంటివి ఎక్కడ కూడాను ఏ మత గ్రంథంలో కూడా మనము ఉన్నాయి గురుగారు, వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి. చెప్తాను. అప్రామాణికమైనటువంటి గ్రంథాలని ప్రకటితం చేసినప్పుడు ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. మన దాంట్లో కూడాను కొంతమంది ఏం చెప్తారంటే వేద శాస్త్రాల్లో మాంసభక్షణ చేయవచ్చును, అందరూ కూడాను అదే నిర్దేశించారనే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, చేయవచ్చును, ఎలాంటి పరిస్థితుల్లో చేయవచ్చునో చెప్పారు. ఆ డీటెయిల్స్ అన్ని, అంటే ఒక వాక్యాన్ని స్వీకరించినప్పుడు అవి ఏ పరిస్థితుల్లో దాన్ని వినియోగించాలి, ఎప్పుడు అనేటువంటిది స్పష్టంగా చెప్పబడింది ఏ శాస్త్రమైనా. కానీ మన దాంట్లో కూడా ఉన్నారు అప్రామాణికమైనటువంటి వ్యక్తులు. అదే విధంగా క్రిస్టియానిటీ కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, ఇతర విశ్వాసం, ఇవన్నీ కూడా మతాలు అనేటువంటి విశ్వాసం మీద ఆధారపడ్డవి, భౌతికమైనటువంటివి. దాంట్లో ఎవరైనా రాసి ఉండొచ్చును. ఇప్పుడు చూడండి, భగవద్గీతని అప్రామాణికులు ఎందరో రాశారు. భగవంతుడి రూపం లేదని, కృష్ణుడు అసలు లేనే లేడని, కృష్ణుడు అనేది ఒక భావన అని ఇలా రాసిన వాళ్ళు ఉన్నారు, ప్రామాణికులైన వాళ్ళు. మనం అలాంటి వాటి మీదకి వెళ్ళిపోయి అలా ఆలోచించే వాళ్ళతోని మన సమయం వృధా చేసుకోవట్లేదు. నిజంగానే ఎవరైనా సత్యాన్ని తెలుసుకోవాలనుకున్న వ్యక్తులు అనుకోండి, తప్పకుండా వాళ్ళకి ప్రబోధించవచ్చు. శీల ప్రభుపాదులు వారు చేశారు. అందుకని శీల ప్రభుపాదులు వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు
దీన్ని స్వీకరించిన వ్యక్తులంతా ఎవరు? పూర్వ ఆశ్రమంలో జూస్, లేదనుకుంటే క్రిస్టియన్స్, యా గురుగారు. కొంతమంది ముస్లిమ్స్, ఇలాంటి విభిన్నమైనటువంటి విశ్వాసాలు కలిగిన వాళ్ళంతా కూడా దీన్ని స్వీకరించారు. అవును అందుకని గురుగారు. చేయవలసింది ఏమిటంటే ప్రభుజీ, చూడండి, గురుగారు. మనం ఎప్పుడైనా జైలుకి వెళ్ళామనుకోండి, ఎవరైనా జైలుకి వెళ్ళామనుకోండి, వాళ్ళు చేయవలసిన పని ఏమిటి? జైల్లో కొన్ని నిర్వహణ సరిగా లేదు, భోజనం సరిగా పెట్టట్లేదు, కొన్ని చీకటి గదులు ఉన్నాయి. ఆ జైల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలా? లేకపోతే ఉత్తమమైన మార్గం ఏంటంటే నేను ఈ జైల్లోకే ఉండకూడదు, ఈ జైల్లో ఉండకుండా ఏదైనా విధానం ఉందా అనేది ఆలోచించి జైలు నుంచి బయటపడాలని ప్రయత్నం చేయాలి. ఏది ఉత్తమైంది చెప్పండి? నాకు తెలిసినంత వరకు నీ కర్మలో నువ్వు చేసుకుంటూ పో, ఫలితం గురించి ఆశించకని శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పాడు దాన్ని మాత్రం చేయడం ఉత్తమం. రవీందర్ గారు, నేను ఒక చిన్న ప్రశ్న అడిగాను. జైల్లో ఉన్న వ్యక్తి జైల్లో అదే ఉన్న గురుగారు. సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలా, జైలు నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాలి? అంటే నేనేం చెప్తున్నానంటే గురుగారు, ఆ జైల్లో ఇప్పుడు మనకి ఏదైతే కర్మ ఉందో, ఇప్పుడు నాకు ఆ శిక్ష పడ్డది కాబట్టి అక్కడ ఖచ్చితంగా నేను దాన్ని నా కర్మ చేయాల్సిందే, అక్కడ ఉండాల్సిందే. ఉండి ఆ పరిస్థితులకు తగ్గట్టు నేను మారడమా, లేకపోతే నాకు తగ్గట్టు ఆ పరిస్థితులను మార్చుకోవడమా, అది ఏదో చేయాల్సిందే గురుగారు. చేసేసి నువ్వు ఏం చేయాలి? ప్రాథమికంగా పరిజ్ఞానవంతుడైన వ్యక్తి జైల్లోంచి నేను బయటికి రావాలి అని చూడాలి. అవునా? ఆ ఉన్న కాలం ఏదైతే మీరు చెప్పారో, కొంతకాలం ఎప్పుడైతే ఉండాలో అక్కడి పరిస్థితులని వాటికి అనుగుణంగా తను మలుచుకొని వీలైనంత తొందరగా దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచం ఏమని చెప్పబడింది? దుఃఖాలయం, అశాశ్వతం, దుఃఖాలయం అని చెప్పబడింది. దుర్గము అని చెప్పబడింది, అంటే బంధింపబడినది. దుర్గము అంటే ఏమిటి? భవంతి. దీన్ని నిర్వహించేది ఎవరు? దుర్గాదేవి. దుర్గా అంటే ఏమిటి? అన్ని వైపుల నుంచి మూసివేయబడింది, బయటికి రావడానికి అంత సులభంగా ఉండదు. అలాంటి భౌతిక జగత్తుల్లో మనమంతా ఉన్నాం. ఇక్కడ మనం చేయవలసిన పని ఏమిటి అంటే, పక్కవాడు ఏ శిక్షను అనుభవిస్తున్నాడు జైల్లోకి వెళ్ళినప్పుడు, వాడిని ఉన్నతునిగా మార్చడం ఎలా? నేనే శిక్షను, ఇది కాదు. ఏదో కారణం చేత, అజ్ఞానం చేత శాసనాన్ని ఉల్లంఘించి జైల్లోకి వచ్చాను. నేను చేయవలసింది ఏమిటి? కొంతైనా పరిజ్ఞానం ఉంటే దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. భౌతిక జగత్తులో కూడాను మనము ఎందుకు వచ్చామో కూడా మనకి వేద శాస్త్రంలో చెప్పబడింది. భౌతిక జగత్తులోకి వచ్చాం కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటి? అతి శీఘ్రంగా ఇక్కడ నుంచి బయటపడాలి. బయటపడకుండా ఏంటి? జన్మమృత్యు జరావతి చక్రం నుంచి బయటపడాలి. దానికి చేయవలసిన పని ఏమిటి? కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాలి, దీన్ని ప్రబోధించాలి. స్వీకరించిన వాళ్ళు ఉంటారు, రకరకాలైనటువంటి విధుల్ని స్వీకరించే వాళ్ళు. దానివల్ల పర్యవసానం ఏంటి? వాళ్ళు అనుభవించి తీరుతారు. కర్మ సిద్ధాంతం ఎవరికి కూడాను ప్రత్యేకంగా ఈ విశ్వాసం ఉన్న వాళ్ళకే, ఈ విశ్వాసం లేని వాళ్ళకి అని చెప్పబడలేదు. చూడండి, మనము ఎక్కడి నుంచి వచ్చినా కూడా దీన్ని శిల ప్రభుపాదులు గారు అనేక పర్యాలు చెప్తారు. ఎవరైనా అమెరికా నుంచి ఇండియాకి వచ్చారనుకోండి, అమెరికాలో కుడివైపున వాహనాలు నడుస్తారు. నేను ఇండియాకి వచ్చాను, నాకు తెలియదు కాబట్టి నేను కుడివైపున నడిపిస్తాను అంటే కుదరదు కదా. తెలియనప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ అయినా ఉంటుంది. ఇంకా ఘోరంగా అయితే కొన్నిసార్లు ఏ ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంది, ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. అయ్యయ్యో ఈయనకి తెలియదు కదా అందుకని వదిలేద్దామని ప్రమాదము ఆపేయదు. ఏ శాసనాన్ని నిర్వహించడానికి నియుక్తమైనటువంటి పోలీస్ అధికారులు కూడా వాళ్ళని వదిలిపెట్టారు. అవునా, నీకు తెలీదా, ఇప్పుడు పెనాల్టీ పే చేయి, నెక్స్ట్ టైం ఎప్పుడు ఇలాంటి పని చేయకు అని చెప్తారు. అవునా? అదేవిధంగా ప్రకృతి యొక్క నియమాలు మనకి తెలిసినా తెలియకపోయినా కర్మ సిద్ధాంతము అనేటువంటిది అందరు మనుషులకి సమానంగా అన్వయించబడింది. లేదండి, నేను ఇస్లాం మతాన్ని స్వీకరించాను కాబట్టి నేను జంతువధ చేస్తాను, నాకేమీ ప్రాబ్లం లేదు, పర్యవసానాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరుతావు. అలా ఉండదు. కర్మ సిద్ధాంతము అనేటువంటిది అందరికీ నిర్దేశించబడింది. అందుకని కృష్ణుడు ఏమని చెప్తాడు? మమైవాంశే జీవులోకే జీవభూత సనాతన. మనుషులు ఒకరే కాదు, అన్ని జీవులు కూడా తన అంశలే. తను చెప్పేది ఎవరి గురించి చెప్పారు? అన్ని జీవాత్మలు నన్ను శరణాగతి పొందాలని చెప్పారు. అజ్ఞానంతో నేను వదిలేసామనుకో పర్యవసానాన్ని అనుభవిస్తాం. అందుకని మనం కూడా చేయవలసింది ఏమిటి? ఇలాంటి అజ్ఞానులతోని మనము మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఎవరైనా అనవచ్చును, ఈయన ఏ తప్పు చేయలేదు కానీ వెళ్ళారు. అది ఎప్పుడు? మామూలు మనుషులు న్యాయ నిర్ధారణ చేసినప్పుడు జరిగే పొరపాట్లు, కానీ ప్రకృతి న్యాయ నిర్ధారణ చేసినప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగవు. ప్రకృతి దైవని అందుకని ప్రకృతి భగవంతుని యొక్క ఆధీనంలో నిర్వహించబడుతుంది కాబట్టి అక్కడ పొరపాట్లు జరిగే అవకాశం లేదు. మనం భౌతిక జగత్తులోకి వచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి? ప్రాథమిక కర్తవ్యం ఏమిటి? ఈ జగత్తు నుంచి బయటపడాలి. మన శాశ్వత స్థితి అయినటువంటి ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించడానికి ప్రయత్నించాలి. మీరు చెప్పినన్ని వాస్తవాలు, దాంట్లో అసత్యం లేదు. కానీ ఈరోజు మనము సంభాషించుకున్నది
ఇతర గ్రంథాలని సపోర్ట్ చేయడం, వాటిని భగవద్గీతతో పోల్చడం కాదు. కృష్ణ చైతన్యం ఎంత ప్రాశస్తమైంది అంటే, ఎలాంటి నీచమైన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా కూడాను, ఎలాంటి విధానాన్ని స్వీకరించిన, అజ్ఞానంతో ఏ విధానాన్ని స్వీకరించిన వ్యక్తి అయినా కూడాను హృదయాంతరాల్లో సత్యాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్షను కలిగి ఉన్నప్పుడు భగవంతుడు ఆ వ్యక్తికి మార్గదర్శన చేస్తారు అనే విషయాన్ని మనం ఈరోజు చర్చించుకున్నాం. అలాంటిది సాంఖ్యయోగము లేకపోతే కర్మయోగాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులు, కృష్ణ చైతన్య సహిత కర్మయోగాన్ని స్వీకరించిన వ్యక్తులకి లభించేటువంటి పర్యవసానంలో వ్యత్యాసం ఉండదు. ఎప్పుడు వ్యత్యాసం ఉండదు? వాళ్ళు పరమసత్యాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్షతో దాన్ని నిర్వర్తించినప్పుడు ఈ విషయాన్ని మనము చర్చించుకున్నాం ప్రభుజీ. థ్యాంక్ యూ గురుగారు, ధన్యవాదాలు. హరి హరి బాబు. దానివల్ల సంభాషణలో మీకు ఏదైనా పొరపాటుగా అర్థమై ఉంటే దాన్ని సవరించడం కోసమని మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రభుజీ. అంతేకాని మనం ఇతర లేదు గురుజీ, ఏ విషయమైనా సరే నేను తెలుసుకున్న మొత్తం పూర్తిగా తెలుసుకునేదాకా వదిలిపెట్టాను గురుజీ. అందుకోసమని నేను మాట్లాడాను గురుజీ. వెరీ నో క్షమక్కర్లేదు. చాలా మంచిది. ఏదైనా కూడా మనకి క్లియర్ గా తెలియలేదనుకోండి, అడగడం చాలా మంచిది. మనకి భగవద్గీతలు తద్విద్ది పనిపాతైన పరిప్రశ్న సేవ ఉపదేశాంశతే జ్ఞానం కదా. ఎప్పుడైనా మనకి ఏం తెలియకపోయినా కూడాను వినమ్రతతోనే ఆ ప్రశ్న అడగవచ్చు. ఎంతకాలమైనా దాన్ని చర్చించవచ్చు అర్థమైనంత వరకు. చాలా చక్కని ప్రశ్న అడిగారు ప్రభుజీ. మరి నా సంభాషణలో ఇతరులకు కూడా అలాంటి భావన కలిగి ఉండవచ్చును. మీ ప్రశ్న ద్వారా అందరికీ కూడా అది అవగతమైంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. ఎక్కడి నుంచి ప్రభుజీ మీరు? శంషాబాద్ గురుగారు, శంషాబాద్ నుంచి. హరిబో, వెరీ నైస్. ధన్యవాదాలు ప్రభుజీ, మంచి ప్రశ్నలు అడిగారు. ప్రభుజీ నేనే ప్రభుజీ, హరే కృష్ణ. నేనే చెప్పింది వాళ్ళు. హరిబో, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వెరీ నైస్. సో మన కార్యక్రమంలో భాగంగా మనం ఇక్కడ ముగిద్దాం. ఇంకెవరికి ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా ప్రభుజీస్ అండ్ మాతాజీస్? లేకపోతే మనము ప్రతిరోజు కూడా కీర్తన ఆలపిస్తాం కదా నరేంద్ర ప్రభు. ఈ రోజు కీర్తన ఆలపించవలసింది ఎవరు? పుణ్యవతి మాతాజీ. ప్రభుజీ పుణ్యవతి మాతాజీ. టైం ఉందా ప్రభుజీ? అడగమంటారా? అడగండి మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు మీరు మూలకాల గురించి చెప్పారు కదా, 24 మూలకాలు అన్నారు కదా, ఒకసారి దాని గురించి చెప్పరా? 24 మూలకాల గురించి మనము విశ్లేషణాత్మకంగా మరొకసారి మనము భాగవతంలో అధ్యయనం చేస్తాం మాతాజీ. అప్పుడు మళ్ళీ చర్చించుకుందాం. అలాగే హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీనామ కీర్తన శ్రీల భక్తి వినోద ఠాకూర్ రచించిన గీతావళి. హరిబో. యశోమతి నందన బ్రజభరునాగర గోకుల రంజన కాన. యశోమతి నందన బ్రజభరునాగర గోకుల రంజన కాన. గోపీ పరణధన మదన మనోహర కాళీయ దమన విధాన. గోపీ పరణధన మదన మనోహర కాళీయ దమన విధాన. ఆమల హరి నామమియ విలాస విపిన పురందర నవీన నగర బుర వంశీవదన సువాస. ఆమల హరి నామమియ విలాస విపిన పురందర నవీన నగర బుర వంశీవదన సువాస. వ్రజ జన పాలన సురకుల నాశన నంద గోధన రఘువాల. గోవింద మాధవ నవనీత తస్కర సుందర నంద గోపాల. వ్రజ జన పాలన సురకుల నాశన నంద గోధన రఘువాల. గోవింద మాధవ నవనీత తస్కర సుందర నంద గోపాల. జమున తట చర గోపీ వసన హర రాసరసిక కృపమోయ. శ్రీరాధవల్లభ బృందావన నటవర వకతి వినోదాశ్రయ.
జమున తటచరా గోపీ వసన హర రాసరసిక కృపమూయ శ్రీరాఘవల్లభ నటవర భగతి వినోదాశ్రాయ యశోమతి నందన బ్రజవరుణాకర గోకుల రంజనకాన హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. జై శ్రీ ప్రభుపాద. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. చక్కగా ఆలపించారు మాతాజీ, ధన్యవాదాలు. ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాద रामाचार्य हरिदास ठाकुर की तमाम भक्त वृंद की श्रीमद् भगवद गीता की ग्रंथराज श्रीमद् भागवतम की अनंत कोटि वैष्णव भक्त वृंद की श्री 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 राधा कृष्ण की रमन प्रभु जी की हरे कृष्ण प्रभु जी, धन्यवाद, प्रणाम। हरे कृष्ण। श्रीहर्ष प्रभु की जय। वैदिक कृष्ण प्रभु की जय। सामवेद भक्त वृंद की जय। शील प्रभुपाद की जय। థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ.